హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అరెస్ట్ చేస్తారా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, ఆంక్షల రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 14 పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు 1,800 మంది సర్పంచ్లను ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి స్వంత డబ్బులు భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలననా? మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లో ప్రజాపాలనలో తెలంగాణ పల్లెలకు చోటు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 8 నెలల్లో 8 పైసలను ఇచ్చిండ్రా మీరు గ్రామ పంచాయతీలకు? ఢిల్లీ నుంచి వచ్చిన 800 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులను మీరే ఆపుకున్నారు. ఢిల్లీ నుంచి 15వ ఆర్థిక సంఘంలో వచ్చిన 500 కోట్లను మీరే ఆపుకున్నారు. ప్రతి నెల ఇవ్వాల్సిన పల్లె ప్రగతి డబ్బులు మొత్తానికే బంద్ చేసిండ్రు. అంటే ₹1 కూడా ఇయ్యక ఇవాళ ఊర్ల పన్న పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, గడ్డి మందు కొట్టే పరిస్థితి లేదు, చెత్త ఎత్తే ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు. మొన్నటిదాకా సర్పంచులేమో డబ్బులు పెడితే ఈ సర్పంచులు దిగిపోయాక పంచాయత్ సెక్రటరీలు కూడా వాళ్ళ వేతనంకి వెళ్ళి మనిషికి 60,000 70,000 పెట్టిండ్రు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇవాళ గ్రామాల్లో ఫాగింగ్ లేక, మరి పారిశుద్ధ్య నిర్వహణ లేక ఇవాళ ఎక్కడికక్కడ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆసుపత్రుల నిండా పేషెంట్లే ఉన్నారు ఇవాళ. దానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం పల్లెల్ని నిర్లక్ష్యం చేసింది. దయచేసి ముఖ్యమంత్రి గారిని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేలోపు, మరి కొత్త సర్పంచులు వచ్చేలోపు పాత సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో కూడా మా నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బిల్లులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని సభలో గట్టిగా నిలదీశాం. రాబోయే రోజుల్లో కూడా పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం. అసలు ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఉపాధి హామీ డబ్బులు కానీ, ఆర్థిక సంఘం డబ్బులు కానీ అవి ఖర్చు పెడితే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. 4 నెలల నుంచి ఆ వచ్చిన పైసల్ని వీళ్ళు వాడుకున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. గ్రామాల్లో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అంటే మీకు ఏం కావాలి? పెద్ద కాంట్రాక్టర్లు అయితే మీకు ఇంటి దగ్గర వచ్చి కలుస్తారేమో. పాపం మా సర్పంచులు, గ్రామాల్లో ఉండే బుడ్డ కాంట్రాక్టర్లు, గ్రామం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, ఊరి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. ఇది నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ. తక్షణమే ఇప్పటికైనా మేలుగొల్కొని సోయి తెచ్చుకొని సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.